హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సలార్ మూవీ కలెక్షన్స్ గురించి అసలు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, అసలు ఇంతవరకు సలార్ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత, అసలు హోమ్ మేడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిజంగానే మనకి ఫేక్ కలెక్షన్ చూపిస్తున్నారా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో చాలా మంది ఏమంటున్నారంటే సలార్ మూవీ టీం వాళ్ళు నిజంగా ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు. ఎస్, మీరు విన్నది, మీరు అన్నది నిజంగా కరెక్టే. సలార్ మూవీ ఫేక్ కలెక్షన్స్ చూపిస్తుంది. ఎలా అంటే తక్కువ ఉండి ఎక్కువ చూపించడం కాదు, ఎక్కువ ఉండి తక్కువ చూపిస్తుంది అనమాట. సలార్ మూవీ ఇప్పటికే చాలా చాలా కలెక్షన్స్ అయితే సంపాదించుకుంది. సో ఇవాళకి సలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ వారం అయితే అవుతుంది భయ్య. సో ఈ వారంలో సలార్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందని మనం మాట్లాడుకున్నట్టయితే నిజంగా చెప్పాలంటే సలార్ మూవీ ఈ వారం రోజులలో ఖచ్చితంగా రేపు మనకు పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 700 కోట్ల చిల్లర అయితే సలార్ మూవీ కలెక్ట్ చేసింది. కానీ మనకు హోమ్ మేడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిన్న మనకు 500 పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. మామూలుగా ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కదా. సో సలార్ మూవీలో ఫేక్ కలెక్షన్స్ వెరైటీగా ఉంటాయి. ఎలా అంటే చాలా మంది తక్కువగా ఉంటే ఎక్కువ కలెక్షన్స్ చూపిస్తారు, కానీ సలార్ మూవీ టీం వాళ్ళు అలా కాదు. ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి, మనకైతే తక్కువగా కలెక్షన్స్ రిలీజ్ అవుతున్నట్టు పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ డే అయితే 178.7 crores అయితే కలెక్ట్ చేసినట్టు మనకైతే చూపించారు. సో అదైతే రాంగ్ అని చెప్పాలి. 200+ అయితే సలార్ మూవీ కలెక్ట్ చేసింది. మనకు అక్కడ కూడా తక్కువగానే చూపించారు. ఇక చాలా ఒక 2-3 రోజుల్లో 400 కోట్లు కొట్టిందనము అది కూడా తప్పే. సలార్ మూవీ చాలా కలెక్ట్ చేసింది. 500+ అయితే అప్పుడే కలెక్ట్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేశారు, నిన్న మనకు 500 కోట్ల పోస్టర్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. అసలు ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి సలార్ మూవీ కంటే దాదాపు ఇప్పటికైతే 700+ crores అయితే సలార్ మూవీ సంపాదించింది భయ్య. ఎవరు ఏమన్నా అనుకున్నా అయితే ఇది అయితే నిజం భయ్య. దిస్ ఇస్ ద ఒరిజినల్ కలెక్షన్స్ ఆఫ్ సలార్ మూవీ. ఎందుకు ఇలా చేస్తున్నారో నిజంగా నాకైతే అర్థం అవ్వట్లేదు. సలార్ మూవీకి 500 crores వచ్చాయి అంటే చాలా మంది నమ్మట్లేదు. 500 రాలేదు, చాలా తక్కువగా వచ్చాయి అనుకుంటున్నారు. ఒక్క లాజిక్ ఆలోచించండి భయ్య, నిజంగా బుర్ర పెట్టి ఆలోచించండి. మామూలుగా సాహో మూవీ కానీ, రాధేశ్యామ్ మూవీ కానీ, ఆదిపురుష్ మూవీ కానీ చాలా డిజాస్టర్ టాక్స్ అయితే మనకు మార్నింగ్ షో నుంచే మొదలయ్యాయి. సో డిజాస్టర్ టాక్స్ తోనే దాదాపు 400+ 500+ అయితే మన ప్రభాస్ అన్న సంపాదించాడు కలెక్షన్స్. మరి అటువంటిది ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మన సలార్ మూవీకి. అటువంటి సినిమాకి 1 వీక్లో 500 crores వచ్చాయంటే మీరు ఎందుకు నమ్మట్లేదు? నిజంగా చెప్పండి, బుర్ర పెట్టి ఆలోచించండి భయ్య. సలార్ మూవీకి 500 కోట్లు రాలేదు, ఎక్కువగా కలెక్షన్స్ అయితే వచ్చాయి, ఇంకా రాబోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా హిందీలో కూడా చాలా ప్లేసెస్లో డంకీ మూవీ అనేది తీసేసి సలార్ మూవీని అయితే తీసుకుంటున్నారు. ఇక చాలా ఐమాక్స్లలో, ఇంకా చాలా థియేటర్స్లలో అయితే డంకీ మూవీని ఇప్పుడిప్పుడే తీసేస్తున్నారు, సలార్ మూవీని అయితే తీసుకుంటున్నారు. మరి అప్పుడు డంకీ సినిమా ఉన్నప్పుడే, తక్కువగా థియేటర్స్ ఉన్నప్పుడే మూవీ అనేది 500 కోట్లు అనకూడదేమో, 700 కోట్లు వసూలు చేసిందని చెప్పాలి. మరి ఇంకా థియేటర్స్ అయితే ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి సలార్ మూవీకి. రోజు రోజుకి సలార్ మూవీకి హైప్ అనేది పెరుగుతుంది, పాజిటివ్ అనేది పెరుగుతుంది. హిందీలో కూడా మంచి బజ్ అయితే ఉంది, మంచి టాక్ అయితే ఉంది. ఇక అన్ని ఏరియాస్లలో సలార్ మూవీ అనేది దుమ్ము దులుపుందని చెప్పాలి. మరి అటువంటి మూవీ నిజంగా 500 కోట్లు ఎక్కువగా 500 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేసిందంటే మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. 500 కోట్లు కాదు భయ్య, నిజంగా చెప్తున్నా 700 కోట్లు చిల్లర, 700 కోట్ల ప్లస్ అయితే సలార్ మూవీ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా చాలా మంది 1000 కోట్లు అసలు సలార్ మూవీకి రావు, 800కే ఆగిపోతుంది, 500కే ఆగిపోతుంది, 900కే ఆగిపోతుందని చాలా మంది అంటున్నారు. అది కానే కాదు, 1000 కోట్లు కొట్టి తీరతాడు మన ప్రభాస్ అన్న. ఒక్కటి గుర్తుంచుకోండి భయ్య, చిన్న చిన్న ఫిలిమ్స్ అటువంటిది చాలా ఎప్పుడంటే అనిమల్ కానీ ఇంకా చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా 1000 కోట్ల దగ్గర దాకా వెళ్తున్నాయి. చిన్న చిన్న ఫిల్మ్స్ 1000 కోట్ల దగ్గరికి వెళ్తున్నాయి అంటే మన ప్రభాస్ అన్న 1000 కోట్లు అంటే అసలు చిన్న చీమంత అతనికి ఇలా ఊది పడేస్తాడు 1000 కోట్లని. మరి అటువంటి మూవీ 1000 కోట్లు ఎందుకు కొట్టదు భయ్య? 100% అయితే 1000 కోట్లు కొట్టి తీరుతాడు. 1000 కోట్లే కాదు, 1200 1300 కోట్లు కొట్టగలిగే మూవీ సలార్ మూవీ భయ్య. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. రేపు ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ అయితే టచ్ చేయబోతుంది సలార్ మూవీ.